ఈ రోజు తీసుకునే మంచి నిర్ణయమే రేపటి ఆశలకు వారదవుతుంది. ఈ రోజు అవసరాలను రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ చక్కని ప్లానింగ్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేటువంటి సంస్థగా రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెంగళూరు హైవేపై డెవలప్మెంట్ స్పీడ్ ఎమ్మ జోరులో ఉంది. ఈ హైవేను ఆనుకొని ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పలు ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ఇప్పుడు ఆ ట్రెండ్ ని కొనసాగిస్తూ మరింత ట్రెండీగా ఉండే ఏరియాల్లో షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. గోల్డెన్ ఫ్యూచర్ కు ఇన్వెస్ట్మెంట్ అయిన పద్మావతి ఎస్టేట్స్ ఎంతో ఐడియల్ గా ఉంటుంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్ నగర్ లో. అప్డేట్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్టు 34 ఎకర్స్ లో హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగ్యంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ముంబై హైవేపై వెహికల్ స్పీడ్ 100 నుంచి 150 దాటుతోంది. ఈ హైవేను ఆనుకుని ప్రాపర్టీస్ వాల్యూ అంతకుమించి స్పీడ్గా పెరుగుతోంది. ముంబై హైవేపై రీజనల్ రింగ్ రోడ్ సదాశివ్పేట్ సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్ ఇన్వెస్ట్మెంట్ కు ఐడియల్ ప్లేస్ గా గుర్తింపు పొందిన ఏరియాలో అన్ని రకాల అమ్యూనిటీస్ తో 135 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో మోడర్న్ పీపుల్ కు కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో దర్ ఇస్ ర్యాపిడ్ చేంజ్. సో నెక్స్ట్ హైదరాబాద్ ఎలా చూస్తాం మనం? ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. చాలా మంది కూడా ఇది గ్లోబల్ మార్కెట్ అవటంతో నార్త్ సౌత్ ఏది సంబంధం లేదండి. హైదరాబాద్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. హైదరాబాద్ ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండవు. ఈ రోజు మనం ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాం అంటే అది 25 లక్షలు 30 లక్షలు అవుతుంది, కానీ 15-10 లక్షలు అయిన సందర్భాలు ఎక్కడా లేవండి. ఇంకా కూడా ర్యాపిడ్ స్పీడ్ లో హైదరాబాద్ ఇంకా పెరుగుతుందండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎయిర్పోర్ట్ దాకా మెట్రో అవ్వచ్చు, RRR అవ్వచ్చు, షాద్ నగర్ దాకా తర్వాత phase 2 మెట్రో అవ్వచ్చు, ఇట్లా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది మేడం. ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి భూమి విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కస్టమర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమే 50% నుంచి 100% అప్రిషియేషన్స్ అయితే వస్తాయి.